ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. నేడు భారతదేశంలో ప్రధాన సమస్యగా మారినటువంటి మాదక ద్రవ్యాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలనే దృఢమైన సంకల్పంతో మా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సహకారంతో మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100 నియోజకవర్గాలలో 100 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలాగా ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవైనటువంటి జాతీయ పతాకాలతో లక్షలాది మంది ప్రజలతో దండి మార్చ్ 2.0ని నిర్వహిస్తున్నాము. దండి యాత్రని ఎందుకు అంటున్నామంటే, ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించాలనే సదుద్దేశంతో మహాత్మా గాంధీ గారు పోర్బందర్ నుంచి దండి గ్రామం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్రని 1930 మార్చి 12వ తారీఖునే చేయటం జరిగింది. ఆనాడు పరిస్థితుల దృష్ట్యా దేశ స్వాతంత్ర్యం, ప్రజల్లో చైతన్యం ఆనాడు ప్రధాన భూమిక పోషిస్తే, ఈనాడు ఈ దేశ ప్రజల్లో ఈ మాదక ద్రవ్యాల పట్ల అవగాహన, దాని నిర్మూలనకి ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో దండి మార్చ్ 2.0ని ఆ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ మార్చి 12వ తారీఖున నిర్వహిస్తున్నాము. దీని యొక్క కార్యక్రమ వివరాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి, ఆ విజనరీ లీడర్ యొక్క అనుమతితో, సహకారంతో ఈ దండి మార్చ్ 2.0ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర శాసనసభ నిర్వహణ జరుగుతున్న క్రమంలో శాసనసభలోని ముఖ్యమంత్రి వర్యుల ఛాంబర్ నందు ముఖ్యమంత్రి గారిని కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ 100 నియోజకవర్గాలలో ప్రధానమైనటువంటిది విజయవాడ సిటీ. ఈ విజయవాడ సిటీకే తలమానికంగా నిలిచే ప్రదేశమైనటువంటి బెంజి సర్కిల్ నుంచి ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ గారి రోడ్డు ఏదైతే పేరు పెట్టి పిలువబడుతుందో ఆ రోడ్లో 2.4 కిలోమీటర్స్ పొడవైనటువంటి, అంటే 2.4 కిలోమీటర్ల పొడవైనటువంటి జాతీయ పతాకంతో దండి మార్చ్ 2.0ని నిర్వహిస్తున్నాము. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సారు సుముఖత తెలిపారు. అదేవిధంగా దీంట్లో అందరు మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ కలెక్టర్లు, గౌరవ సిపిలు, ఎస్పీ గారులు, ప్రత్యేకంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాఫ్ చైర్మన్ గారు రవినాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని డివైఎస్ఓలు, మరి ముఖ్యంగా ఈగల్ టీం కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలని మా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.